ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ బడ్జెట్లో బీసీ కులాలకు పెద్దపీట వేస్తారని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గాండ్ల సంఘం నాయకులు జగన్నాథం చెప్పారు. కూటమి ప్రభుత్వం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 51 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించడం, బీసీలను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వానికి, బీసీలపై ఉన్న నమ్మకానికి పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేస్తారని అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం పెట్టుబడులకు విదేశాలకు వెళితే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు మన వాళ్ళకి పూర్ణకుమ స్వాగతాలు పలికారని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభివృద్ధి చేస్తున్నా ప్రభుత్వం పైన వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని చెప్పారు. జగన్ నమ్మిన వాళ్ళు అవినీతికి పాల్పడి జైలుకు వెళుతుంటే చంద్రబాబును నమ్మిన వాళ్ళు పరిశ్రమలతో అమరావతి అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని అన్నారు. అందుకే గతంలో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ప్రజలు గుణపాఠం చెప్పారని, ఇంకా మారకపోతే ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సాధికార కమిటీ నాయకులు జగన్నాథం, మొదలియార్, కార్పొరేషన్ డైరెక్టర్ మధుబాబు, రామారావు, వన్నిరెడ్డి, రజక్ కార్పొరేషన్ డైరెక్టర్ కరాటి చంద్ర, శాలివాహన సంఘం ఆమదాల తులసిదాస్, వడ్డెర సంఘం శ్రీరాములు, బెస్త సంఘం భక్తవత్సలం, యాదవ్ సంఘం నుండి సత్తు మధు యాదవ్, కుమ్మర సంఘం రవి, పట్టు శాలివాహనం నుండి జ్యోతికుమార్, ముదిరాజ్ సంఘం జ్ఞానేశేఖర్ తదితర బీసీ సాధికార కమిటీ నాయకులు పాల్గొన్నారు. పెద్దలు సాంప్రదాయం చెప్తున్నారు, పిండి ఉంటే ఎంతైనా రొట్టె కాల్చొచ్చనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో 29 రాష్ట్రాలు తలదన్నే మన ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి బడ్జెట్ పైన మేము అన్ని కులాల వారు మాకు న్యాయం జరిగింది మా కులాలకి అని తెలియజేయడానికే బీసీ కులాలందరూ ఇక్కడికి వచ్చాము. ఈరోజు కేంద్రంలో నుంచే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అన్ని దేశాలకైనా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే ముఖ్యంగా మనకు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ కోసం ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో నుంచి మొట్టమొదటిసారిగా మోడీ గారి దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్ గారి నుంచి, ఈరోజు ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక బడ్జెట్ ప్రణాళికతో, అంటే ఎలా అంటే బయట దేశాలకు వెళ్ళి ప్రతిసారి ఇప్పటి వరకు కూడా 28 సార్లు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే కూడా పూర్ణ కుంభం స్వాగతంతో, అంటే మామూలుగా దేవుళ్ళకి మామూలుగా పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది. అలాగా మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశాలు పలికారు. అదేవిధంగా ఈరోజు విద్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ బీసీలందరూ కూడా ఎదగాలంటే మాకున్నటువంటి బడ్జెట్, మన రిలీజ్ చేసిన బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బీసీ మహిళలకు కూడా ప్రధాన పీఠం వేశారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. దాన్ని తెలియజేయడానికి మేము బీసీ కులాలందరికీ కూడా వచ్చాం. ఇప్పుడు మన మధు గారు మాట్లాడతారు. ఇతను కూడా కార్పొరేటర్, మన వచ్చినటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి అదే పెరుమాల్ మన మధు గారు డైరెక్టర్గా మనం నియమించారు. అతను కూడా మా కమిటీలో ఒక సభ్యుడిగా మాతో కూడా కలిసిమెలిసి కులాల దీంట్లో ఉండి మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇతను మాట్లాడతారు. మో వెంకటేశాయ, జై హో బీసీ. మేము ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక సైనిక టీం ఇది. ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని సాధికార కమిటీలో మా శ్రమనంతా ఓర్చి కష్టపడి పనిచేసిన టీం ఇది. బీసీ టీం, సాధికార టీం. ఈరోజు ఈ బీసీలకి ఆనందకరమైన బడ్జెట్లో మాకంటూ కేటాయించడం, బీసీలు అభివృద్ధికి కేటాయించడం చాలా సంతోషకరం. అలాగే బీసీలకి టోటల్ బడ్జెట్లో 51.021 కోట్లు, అంటే బీసీ వెల్ఫేర్కి కూడా 23.650.88 కేటాయించడం, ఎన్టీఆర్ భరోసా కేటాయించడం, దీపంకి కేటాయించడం కూడా సంతోషకరం. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు
ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలోనే కొందరిలో మరీ కొందరు ఈ అంబాటి రాంబాబు ఆంబోతులు రోజా లాంటి జిగేల్ రాణీలు వీళ్ళు తప్పుదోవ పట్టించేదానికి తప్పుడు ప్రచారాలు చేసేదానికి టీవీలో కనబడడానికి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే రాయలసీమలో ఎత్తుకుంటే ఎక్కడా కనబడిన వాళ్ళు తిరుపతిలో కొన్ని మంది యువకులను పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరుపతిలో ఒక్కటే ఉనికి కాపాడుకునేదానికి చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేదానికి చేస్తున్నారు. మేము మీడియా తరపున బీసీల తరపున మీడియా తరపున ప్రజలకు తెలియజేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బిల్ గేట్స్లు అనేక పెట్టుబడులు కంపెనీలు వస్తాయి. జగన్ ప్రభుత్వంలో జైలు గేట్కి పంపిస్తారు. నమ్ముకున్న నాయకుల్ని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాటిని జైలుకు పంపించిన వాళ్ళని కూడా ప్రభుత్వం మారినాక తప్పులు తెలిసి ఐఏఎస్లు ఐపీఎస్లు కొందరిని జైలుకు పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జైలుకు పంపించే ప్రభుత్వం కావాలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బిల్ గేట్స్ లాంటి పలు కంపెనీలు పెద్ద పెద్దోళ్ళు ఇండస్ట్రీలు వచ్చే ప్రభుత్వం కావాలా అనేది ప్రజలకు తెలుసు. కనుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షం ఉంటే ఇంకా నాశనం చేస్తారని ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇది తెలుసుకొని కొన్ని మంది కూడా సబ్జెక్ట్ మీద న్యాయపరంగా ఉంటే మాట్లాడాలి, కానీ వయసుకి మించి ఏం మాట్లాడతామో తెలియకుండా కసాయోడు ఎలా పొటేల్ని మభ్యపెట్టి సాకి లాస్ట్కి ఏం చేస్తాడో అమారిగా కొందరిని ఎంచుకొని బాగా సాకుతున్నారు. ఆడాడ వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాలను అర్థం చేసుకొని, అయ్యా మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలు నష్టపోతాయి, మంచి ప్రభుత్వం మీద చెత్త వేయొద్దండి, మీరు మీ వయసుకి మించి మాట్లాడొద్దండి, అభివృద్ధి చేసే వాళ్ళని విమర్శించొద్దని కూడా బీసీల తరఫున తెలియజేసుకుంటున్నాం. న్యాయపరంగానే యాక్షన్ తీసుకుంటాం. మీరు తప్పు చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అనేక నాయకుల్లో ఎవరు కనబల్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కనబల్లా, సొంత చెల్లి అమ్మ కనపడలా. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మాట్లాడిన బడా నాయకులు కూడా జైలుకు పోయినారు, కొన్ని మంది కనపడలా. మరీ కొందరు మాట్లాడే వాళ్ళకి మా బీసీల తరపున సూచిస్తున్నాం, జాగ్రత్తగా అభివృద్ధి గురించి తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే జైలుకు పోతారని కూడా న్యాయపరంగా యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మంచి బడ్జెట్, మంచి ప్రభుత్వం, మంచి పరిపాలనను స్వాగతించాలి, ఈ పరిపాలన కొనసాగించాలి. ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని చంద్రబాబు నాయుడికి ఓటేశారు. ఆ ప్రభుత్వం కావాలంటే ఇంకా కొనసాగిస్తారు, వద్దనుకుంటే నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఓపిక పట్టి చూడాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ జిమ్మిక్కులన్నీ పక్కన పెట్టి ఈ నాటకాలన్నీ పక్కన పెట్టాలని కూడా తెలుగు యువత తరపున ఒక డైరెక్టర్గా కూడా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ.